ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. బేసిక్‌గా నేనైతే చాలా అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అంటే మీరు అర్థం చేసుకోండి 365+365 డేస్‌గా తినతో మాట్లాడాలి. తినని ఇంటర్వ్యూ చేయాలి. అసలు ఎవరు ఈ అమ్మాయి? అంటే ఫోక్ డాన్స్‌కే ఒక మారు మోగిపోయేటువంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఆ కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి? ఈ అమ్మాయి జస్ట్ ఒక సాంగ్ యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే చాలు మిలియన్స్‌లో కొట్టుకెళ్తది. సాంగ్ చూస్తే ట్రెండింగ్‌లో ఉంటది. కంప్లీట్‌గా ఫోక్ డాన్స్‌కి ఒక ట్రెండ్‌ని సెట్ చేసేసింది. అలాంటిది చూస్తున్నా ఒకవేళ ఇంటర్వ్యూ అడిగితే 100% అక్క ష్యూర్ అక్క చేద్దాం అంటుంది. బట్ ఫైనల్లీ 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తే ఈ రోజైతే మీకు నాకు కలిపి చాలా విషయాలు తెలుసుకునే ఎక్సైట్మెంట్ ఉంది. సో అలానే నేను కూడా చాలా విషయాలు మీ అందరికీ కూడా తన మాటల ద్వారా మీ అందరికీ కూడా వినిపించాలని అనుకుంటున్నాను. సో మరి ఎవరైనా అనుకుంటున్నారా? ఓపెన్ చేస్తే చాలండి. వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే వీకెండ్ వచ్చింది అంటే ఆ వీడియోస్తోనే ట్రెండింగ్ మారు మోగిపోతుంటుంది. సో మరి ట్రెండీ స్టార్ అని అయితే అనాలి. సో ఈరోజు నాతో పాటు జానమ్మ ఉంది. సో జానమ్మతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ జాను. హాయ్ అక్క. సో ఎలా ఉన్నావు? సూపర్. జాను అసలు నిన్ను చూస్తే అసలు బాడీలో బోన్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయక్క. అది ఎలా అంటే అలాగే అసలు ఆ బోన్స్ నిజంగా ప్రాపర్గా ఉన్నాయా? ప్రాపర్గా బోన్స్ ప్లేస్ లోనే బోన్స్ ఉన్నాయా? ఉన్నాయక్క. ఏంట్రా అసలు ఆ పాదాలు పెయిన్స్ తగ్గుతున్నాయా? తగ్గుతాయి. హ్యాట్స్ ఆఫ్ అమ్మ తల్లి. థ్యాంక్ యూ. నీ పర్ఫార్మెన్స్కి హ్యాట్స్ ఆఫ్, నీ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్, నీ ఎక్స్ప్రెషన్స్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా డీలో వీడియో ప్రోమో రిలీజ్ అయిన తర్వాత బామ్మో ఏం పెట్టారు ఈరోజు అనిపిస్తుంది. అంటే ఒక్కసారి నిజంగానే డీని ఒక రేటింగ్ తీసుకెళ్ళావు కదా? అవును. సూపర్. సో ఫస్ట్ నీ గురించి జాను ప్రాపర్ ఏంటి, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఏం చదువుకుంది, ఒక్కసారి నీ మాటల్లో చెప్పాలా? అందరూ వెయిటింగ్ అనుకుంటా. ఆఫ్ కోర్స్ చెప్పాలి కదా, ముఖ్యంగా అందరిలో నేను ఒక దాని వెయిటింగ్ ఇక్కడ. చెప్పేస్తానక్క, ఇంకా లేట్ వద్దు. అందరూ కూడా వెయిటింగ్ చేస్తుంది. జానమ్మ ఎప్పుడు మాట్లాడిద్ది, తన మాటలో తెలుసుకోవాలని చాలా మందికి ఉంది. తెలుసుకుందాం ఇంకా. షూర్, రెడీ. చెప్పేస్తావా మరి? మా ప్రాపర్ వచ్చేసి గోదావరి కని అక్క. గోదావరి వేరు, గోదావరి కని వేరు. కరీంనగర్. గోదావరి కని. డాడీ వచ్చేసి సింగరేన్ ఎంప్లాయ్, మమ్మీ హౌస్ వైఫ్. ఇంకా వీళ్ళు డాడీ మమ్మీ ఎలా అంటే నేను ఏదంటే అది. నా కూతురు కదా అక్క, నేను అనమాట. అబ్బాయిలు ఎవరు లేరు. అక్క డిగ్రీ వరకు చదువుకుంది, మ్యారేజ్ అయింది. అంటే మా మమ్మీ వాళ్ళ తమ్మునికే ఇచ్చి చేశారు. మెయిన్ మామయ్య వర్షన. నేనంటే 10th వరకే చదువుకున్నాను అక్క, నేను ఎక్కువ చదువుకోలేదు. కరీంనగర్లోనే గోదావరి కనిలో చదువుకున్నాను. 18 లైన్ కాలనీ అని ఉంటుంది గోదావరి కనిలో. అక్కడే ఏంటంటే ఎక్కువ డాన్స్, నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ చేయాలి ఇదే ఉండిద్ది. అంటే చదువుకోండి అబ్బా, నేను స్కూల్కి పోయి కూడా ఇంటర్వెల్లో ఇంటికి వచ్చేసేదాన్ని బుక్స్ పట్టుకొని. ఎప్పుడు డాన్స్ క్లాస్ టైం అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి. మా డాడీ ఇంక ఇది చదవదు, దీన్ని డాన్స్ క్లాస్లో దింపేస్తా అని చెప్పి మా డాడీ నన్ను డాన్స్ క్లాస్లో దింపాడు ఫస్ట్. ఓకే. దింపిన తర్వాత నేను నేర్చుకుంటుంటే కాంపిటీషన్ చేస్తాం కదా, ఇప్పుడు అబ్బాయిలు ఉంటారు, అబ్బాయిల మధ్యలో మనం ఉండి చేయాలి, లిఫ్టింగ్ చేస్తారు, అలా చేస్తారు. అప్పుడు మా డాడీకి ఏం చెప్పేవాళ్ళు అంటే, ఎందుకు అబ్బాయి మధ్యలో చేస్తుంది మీ అమ్మాయి అని చెప్పేసి డాడీకి చెప్పేవాళ్ళు. అప్పుడు డాడీ అసలు డాన్స్ వద్దు, ఏమొద్దు అని చెప్పేసి నేను ఇంట్లో కూర్చోబెట్టాడు. అప్పుడు నేను ఆట నడుస్తుంది, ఆట ఛాలెంజ్ ఇలా నడుస్తుంటే సైడ్ డాన్సర్ గా ప్రాక్టీస్ కి వచ్చాము. మా మాస్టర్ వచ్చేసి శ్రీధర్ మాస్టర్, తర్వాత నాగరాజ్ మాస్టర్ అని చెప్పేసి నేను హైదరాబాద్ తీసుకొచ్చాడు. తను గోడలు దునికి, మా డాడీకి తెలియకుండా, మా మమ్మీ బ్యాగ్ వేస్తే గోడ దునికి వచ్చి ప్రాక్టీస్ చేస్తాను హైదరాబాద్ లో, మా డాడీకి తెలియకుండా. చూడండి, వినండి, ఇవన్నీ వినండి. అలా చేస్తుంటే మా మమ్మీని మా డాడీ కొట్టేవాడు, ఎక్కడికి పోయింది అని. కొట్టిండని ఫోన్ రాగానే నేను వచ్చేసేదాన్ని, షూటింగ్ చేయకపోయేదాన్ని. అలాగే 3 times అయింది. పాప మా మమ్మీ నా కోసం బాగా దెబ్బలు తిందిలే. అలా అయింది. ఇంకా ఏదైనా కానీ అని డాడీ, నేను డాన్స్ తప్ప ఇంకేం చేయను, నాకు చదువు రాదు, అస్సలకే రాదు. మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కానీ నాకు డాన్స్ ఉంది డాడీ, నేను డాన్స్ తప్ప ఇంకేం చేయలేను ఫిక్స్ అయ్యి చెప్పేశాను. ఇంకా ఆయన కూడా సరే ఇంకా కానీ అని చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ ఈవెంట్స్ చేసేదాన్ని. ఇప్పుడు పెళ్ళిళ్ళలో వెల్కమ్ డాన్స్ ఉంది, ఆ డాన్స్తో స్టార్ట్ అయింది నా లైఫ్. ఓకే. వెల్కమ్ డాన్స్ మన కరీంనగర్లో ప్రసాద్ అని చెప్పేసి అన్న ఉంటాడు, ఈవెంట్ ఆర్గనైజర్. తను చాలా మంచి లైఫ్ ఇచ్చాడు నాకు. మార్నింగ్ ఈవినింగ్ చేసేదాన్ని నేను ఈవెంట్స్. అలా ఈవెంట్స్ చేస్తుంటే ఒకరికి నా డాన్స్ నచ్చి అప్పుడు యూట్యూబ్లోకి తీసుకున్నారు.
ఎవరు? లడ్డక్క అని ఒక అక్క ఉంటుంది, అంటే సరితక్క అంటారు, నేను లడ్డక్క అని పిలుస్తాను. అంటే ఆమె కాల్ వల్లనే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను అనుకోవచ్చు. ఆమె గురించి నేను అక్కడే మాట్లాడలేదు, టైం వస్తుంది మాట్లాడడానికి, అప్పుడు మాట్లాడదామని. మన తిరుపతి అని మీ అందరికీ తెలుసు. సో అందులో నాకు మంచి సాంగ్ ఇప్పించింది. ఇంకొకటి రావే రావే పెద్దమ్మ అనే సాంగ్ ఉంటుంది, పొద్దుపొడు శంకరన్న అని చెప్పేసి. వీళ్ళిద్దరి ఈ సాంగ్స్ వల్లనే నేను బయటకు వచ్చాను. నేనే కొరియోగ్రఫీ చేశాను, నేనే యాక్టింగ్ చేశాను అందులో. ఓ సూపర్. అప్పటి నుంచి ఇంకా స్టార్ట్. సైడ్ డాన్సర్గా చాలా సాంగ్స్ చేశాను, గంగక్క తెలుసు కదా. ఫస్ట్ ఆ సాంగ్స్ చేశాను యూట్యూబ్లో. కానీ నేను ఒక హీరోయిన్గా, ఒక కోరియోగ్రాఫర్గా వచ్చిందంటే రావి రావి పెద్దమ్మతోని దందన సాంగ్. ఇది మీ అందరికీ తెలుసు, దందన సాంగ్ ఇదంతా. సూపర్ అండి. ఈ రోజు జాను కెరియర్ ని ఒక యూ టర్న్ చేయించేశారు. అవును. సో అలాగా కెరియర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ అంటే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు నువ్వు డాన్స్ పర్ఫార్మెన్స్ కి నీ స్టార్టింగ్ ఇన్కమ్ ఎలా ఉండేది? అంటే అప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయింది అక్క. అవును, అయిపోయింది. ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రాసేసాను. యాక్చువల్లీ నాకు 16 yearsలో మ్యారేజ్ అయింది అనమాట. అప్పుడైతే మ్యారేజ్ కోసము ఏజ్ ఉండాలి కదా, 18 yearsకి అప్పుడు పెళ్ళి కావాలి కదా, ఆధార్ కార్డ్ చేంజ్ చేయించుకొని వెళ్ళి పెళ్లి చేసేసుకున్నా. మా డాడీ చూస్తాడు ఇప్పుడు ఇది. అంటే అయిపోయిన తర్వాత డాడీకి తెలుసు. అలా చేసుకున్న తర్వాత అప్పుడు ఈవెంట్ స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. ఓకే. ఇంకా మార్నింగ్ మ్యారేజ్ ఉంటుంది, ఈవినింగ్ రిసెప్షన్ ఉంటుంది. అలా డే అంటే మార్నింగ్ ఈవినింగ్ మంత్లీకి అప్పుడే 70,000-80,000 సంపాదించేదాన్ని పర్ మంత్. బా సూపర్. 2013-14 టైంలో. నీ మ్యారేజ్ ఎప్పుడైంది? 13లో అయింది. 2013. 14లో లిరిగాడు పుట్టేశాడు. 1 yearలోనే? 1 yearలో పుట్టేశాడు. ఓకే. ఇంకా వాని కోసం కష్టపడాం. సో అయితే అంటే కెరియర్ అండ్ లైఫ్ రెండు ఒకేసారి స్టార్ట్ అయింది. ఒకటేసారి 2013 నీ లైఫ్ ని చేంజ్ చేసేసింది. చేంజా చాలా చేంజ్ అయిపోయింది అక్క. తొందరపడ్డావు అనిపించలేదా? అంతే ఇప్పుడు అనిపిస్తుంది. అంటే అప్పుడు లేదు కదా అక్క, అంత ఆలోచించే మైండ్ లేదు. ఇది కావాలంటే ఇది వెళ్ళాలి, చేసుకోవాలి. కానీ బాగుండే అక్క, లైఫ్ మంచిగా ఉండే. కానీ ఇంకా రాత. సో 2013కి బిఫోర్ ఎన్ని ఇయర్స్ లో నీది టోనీ గారిది? 2-3 years అయింది. అప్పటికి 8th స్టాండర్డ్ నుంచి లవ్ లో పడేసావా? నేను చెప్తున్నాను కదా అక్క, నేను స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని, డాన్స్ తిరిగేదాన్ని. ఎలా పరిచయం? తను డాన్సర్, నేను డాన్సర్ కదా. మా అన్నయ్య ఉండేవారు, రవి అన్నయ్య అని చెప్పేసి. వాళ్ళు అనేవాళ్ళు అనమాట, మీ ఇద్దరు పేరు చాలా బాగుంటుంది చేస్తే అని. తన పేరు చెప్పేవాళ్ళు నాకు ఊకే, ఈ అబ్బాయి ఉంటే నీకు పేరు చాలా బాగుంటుంది అని. అలాగా నేను కూడా విని ఈయన ఎవరబ్బా అని చెప్పేసి చూసి అలాగా. సో ఇంట్లో ఒప్పుకోలేదు? బోత్ ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. అంటే మేము చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్తే మేబీ మా డాడీ ఒప్పుకునేవాడేమో, చెప్పకుండా ఇంకా అలా జరిగిపోయింది అంతే. మ్యారేజ్ చేసేసుకున్నారు. అసలు ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చింది? ఇంకా అదే అక్క, ఇంకా చెప్పలేము అవి, అదంతే. అంటే ఫస్ట్ ఎవరి సైడ్? అంటే ఎవరి సైడ్ అని కాదు, అంటే ఇప్పుడు తన లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది అక్క, ఇవన్నీ మాట్లాడాలని నాకు ఇష్టం లేదు. ఓకేరా, అంటే 100% ఇక్కడైతే ఉంది కదా, పెయిన్ ఉంది కదా. పెయిన్ ఎవరికైనా ఉండిద్ది. ఇంకా అయిపోయిన దాన్ని మళ్ళీ తలుచుకొని మనం మాట్లాడుకోవడం కూడా. ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు? లిరికి 4 years వరకు. లిరికి 4 years? 3-4 years వరకు కలిసి. 3-4 years వరకు. ఎప్పుడు అనిపించలేదు అంటే విడిపోతారు అనే సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా జాను? అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మేము బాగుండేవాళ్ళం, చాలా బాగుండేవాళ్ళం. అసలు మా పేరు అంటేనే చాలా మందికి ఇష్టం. సో అందరూ దిష్టి పెట్టే అంతలా ఉండేది. అంటే నేను విన్నది ఏంటి అంటే ఒక మంచి పేరు, మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒకరికొకరు మంచి సపోర్టింగ్గా ఉండేవాళ్ళు, ఇంత బాగుండేది వీళ్ళిద్దరు లైఫ్ అనేదే నేను విన్నాను. మరి సడన్గా అంటే దట్ ఈస్ యువర్ పర్సనల్, అది నేను కూడా అడగకూడదు. ఇష్టం లేకుండా నేను ఏం జరిగింది అనేది అయితే నేను అడగను. బట్ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే లైక్ ఇద్దరం బాబు కోసం అయినా సరే, బాబు కోసమని ఆలోచించలేదు ఇంకా. అంటే అంత కోపంలో ఉండే, తను అంత కోపంలో ఉండే, నేను అంత కోపంలో ఉండే. కానీ ఓవరాల్గా అయితే ఇప్పుడు హ్యాపీ అక్క. ఎవరు ఎక్కడున్నా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం అంతే.